జాగ్రత్త కూర్చోపెట్టుకోండి, పిల్లల్ని జాగ్రత్త కూర్చోపెట్టుకోండి. మీకు ఒక మాట చెప్పంటారా? మీకు అవకాశం దొరికితే ఒక మసీదులోకి వెళ్ళి మీరు ఒకవేళ మసీదులో కూర్చున్న వాళ్ళందరిని చూస్తే పెద్దోళ్లే కానీ చిన్నోళ్లే కానీ ఎవ్వరు కూడా అటు ఇటు తిరగరు. పెద్దోళ్లే కానీ చిన్నోళ్లే కానీ ఒకేసారి లేస్తారు, ఒకేసారి మోకరిస్తారు, ఒకేసారి సాష్టాంగ పడతారు. అక్కడ అటు ఇటు తిరగరు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకి మర్యాద నేర్పిస్తారు. హిందువులు పూజ చేసేటప్పుడు పిల్లలు మర్యాదగా కూర్చుంటారు లేదా? హిందువులు కూర్చోగలుగుతున్నారు, ముస్లింలు కూర్చోగలుగుతారు. మన పిల్లల్ని ఎందుకు కూర్చోపెట్టలేకపోతున్నాం మనం? ఎందుకో మీకు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ప్రతిరోజు ఒక పావు గంట అరగంట కలిసి ఒక వాక్యం చదువుకొని కుటుంబం అంతా ప్రార్థన చేసుకోవడం అలవాటైతే చర్చిలోకి వచ్చి కూర్చోవడం అలవాటు అవుతే, వాళ్ళకి ఇంట్లో అలవాటు లేదు. ఎలా వస్తారు వాళ్ళు? కూర్చోమంటే ఎలా కూర్చుంటారు? ఎక్కడ పడితే వాళ్ళకి దురద వస్తుంది. అప్పుడే ఒకటికి వస్తుంది, అప్పటికే రెండుకి వస్తుంది, అప్పుడే కూర్చోలేరు వాళ్ళు. అలవాటు చేయలేదు. చిన్నప్పుడే భక్తి నేర్పించాలి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు పెద్ద అయిన తర్వాత భక్తి వస్తుందని. కాదు, నేర్పించాలి. సమయంలో నేర్పించకపోతే చెయ్యి దాటిన తర్వాత ఏం చేయలేం.